నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మెక్సికో డ్రగ్ కార్టెల్‌లో ఒక ప్రధాన నేర సామ్రాజ్యం కూలిపోయింది. అమెరికా నిఘా వర్గాలు, మెక్సికో ఆర్మీ కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఎల్ మెంచో అనే పేరు మోసిన డ్రగ్ డాన్ ఎల్ మొంచెను అంతం చేశారు. ఈ వార్త ఇప్పుడు మెక్సికోను వణికిస్తోంది. ఆ దేశంలో ఉన్న అనేక డ్రగ్స్ ముఠాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు, మరికొన్ని చోట్ల ఇళ్లకు నిప్పు పెట్టడం, సామాన్య ప్రజలపై దాడులు చేయడం వెరసి యావత్ దేశమంతా అట్టుడుకుతోంది. తద్వారా మెక్సికోలో డ్రగ్స్ ముఠాల ప్రభావం ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎవరి ఎల్మెంచో, ఎక్కడి నుంచి ఎదిగాడు, ఆ దేశంలో డ్రగ్స్ మాఫియాను ఎలా నడిపించాడు, అతని నేర సామ్రాజ్యం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎల్మొంచోను ఎలా చంపారన్న విషయానికి వస్తే, టపాల్పా అనే ఊరిలో పోలీసులకు ఎల్మొంచో ముఠాకు మధ్య పెద్ద కాల్పులు జరిగాయి. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందని తెలుస్తోంది. అతన్ని చంపేందుకు అమెరికా నిఘా వర్గాలు అనేక ప్రయత్నాలు చేశాయి. ముఖ్యంగా ఆ దేశంలో డ్రగ్స్ ఎక్కువగా సరఫరా కావడానికి ఈ ముఠాలే కారణం. అందుకే అమెరికన్ సిఐఏ ఇందులో పాలు పంచుకుందని తెలుస్తోంది. ఎల్ మొంచోకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిఐఏ సేకరించింది. అతనికి సంబంధించిన సమాచారంతో పాటు అతని ఆయుధాలు, ముఠాలో ఎంతమంది ఉంటారు, వారంతా ఏ సమయంలో కలుస్తారు, ఏ సమయంలో అతనితో తక్కువ ముఠా సభ్యులు ఉంటారు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంటాడు అనే విషయాలకు సంబంధించి వివరాలను సేకరించారు. దీంతో మెక్సికో పోలీసులు సిద్ధమయ్యారు. సరైన సమయం చూసుకొని అతని ముఠాపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 59 ఏళ్ల ఎల్మెంచోకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వైద్యం కోసం అతన్ని హెలికాప్టర్లో మెక్సికో సిటీకి తీసుకెళ్తుండగా దారిలోనే ప్రాణాలు విడిచాడు. ఎల్మంచో మరణంతో మెక్సికోలో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. ఈ ముఠా అనుచరులు ప్రతీకారంతో రగిలిపోతూ దాడులకు దిగుతున్నారు. జాలిస్కో ప్రాంతంలో చాలా వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితులు దారుణంగా మారడంతో అక్కడ ఉన్న అమెరికా, కెనడా లాంటి దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఎల్మంచో అసలు పేరు నెమోసియో రూబెన్ ఒసేగురా సెర్వంటెస్. మెక్సికోలో అతిపెద్ద డ్రగ్స్ స్మగ్లర్, అత్యంత పేరు మోసిన నేరస్తుల్లో ఎల్మంచో ఒకడు. పశ్చిమ మెక్సికోలో డ్రగ్స్ దందా చేసే సిజేఎన్జే అనే ముఠాను ఇతనే స్థాపించాడు. 1966లో మెక్సికోలోని ఓ పేద గ్రామంలో పుట్టిన ఎల్మంచో తన చిన్నతనంలో అవకాడో తోటల్లో పనిచేశాడు. అక్కడ దుర్భర జీవితాన్ని గడిపాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో 1980లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ మెరుగైన జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కూడా ఉపాధి దొరకకపోవడంతో ఇక డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే మొదట హెరాయిన్ను అమెరికాలో సప్లై చేశాడు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడి జైలు శిక్షను కూడా అనుభవించాడు. కొన్నాళ్లకు విడుదలయ్యి మెక్సికోకు చేరుకున్నాడు. ఆ తర్వాత తన దేశంలోనే పోలీసు ఉద్యోగాన్ని సంపాదించాడు. అయితే అక్కడితో అతను ఆగలేదు. మళ్ళీ డ్రగ్స్ బాట పట్టాడు. మొదట సినాలోవా కార్టెల్లో హంతకుడుగా చేరి కొద్ది కాలంలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సిజేఎన్జి పేరుతో సొంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రత్యర్థుల తలలు నరకడం, బాంబు దాడులతో మెక్సికోలో భయాందోళనలు సృష్టించాడు. 2015లో తనను పట్టుకోవడానికి వచ్చిన ఆర్మీ హెలికాప్టర్ని రాకెట్ లాంచర్తో కూల్చివేసి తన శక్తిని ప్రపంచానికి చాటాడు. ఎల్ చాపోలా కాకుండా ప్రపంచానికి దూరంగా ఉంటూ రహస్యంగా తన డ్రగ్స్ వ్యాపారాన్ని నడిపించాడు. అమెరికాలో లక్షల మంది మరణానికి కారణమవుతున్న ఫెంటానిల్ డ్రగ్స్ సరఫరాలో మెంచోదే కీలక పాత్ర అని తెలుస్తోంది. అందుకే అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేరిపోయాడు. డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ ఆయుధాలు లాంటి ఎన్నో కేసుల్లో అమెరికా పోలీసులకు ఎల్మెంచో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇతన్ని పట్టుకోవడానికి అమెరికా ప్రభుత్వం ఏకంగా సుమారు 1.5 కోటి రివార్డును కూడా ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల్లో ఒకడిగా మారిపోయాడు. ఎల్మంచో మరణంతో మెక్సికోలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు ఆ ముఠాలోని గ్రూపో డెల్టా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది. గ్రూపో డెల్టా ఆ మాఫియాలో ఒక ప్రత్యేకమైన వర్గం. మామూలుగా డ్రగ్స్ దందా చేసే వాళ్ళలా కాకుండా వీళ్ళు పక్కా మిలిటరీ తరహాలో పనిచేస్తుంటారు. అమెరికా సైన్యంలోని ప్రత్యేక విభాగమైన డెల్టా ఫోర్స్ పేరును స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు ఈ పేరు పెట్టుకున్నారు.
పెద్ద పెద్ద నాయకులను హత్య చేయడం, టార్గెట్ చేసి దాడులు చేయడం, ఎదురు తిరిగిన వాళ్ళపై లేదా పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడం లాంటి క్రూరమైన పనులకు డ్రగ్స్ ముఠాలు ఈ టీంను వాడుకుంటాయి. గతంలో జాలిస్కో మాజీ గవర్నర్ను వీళ్ళే హత్య చేశారు. పక్కా ట్రైనింగ్ తీసుకున్న షూటర్లు ఈ హత్య చేసి తప్పించుకున్నారు. 2020లో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర భారీగా ఆయుధాలు, వాహనాలు, వాకీటాకీలు, డబ్బు దొరికాయి. దీన్ని బట్టి వీళ్లకు ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఈ ముఠా భారీ దాడులు చేసింది. రీసెంట్ గా జనవరి నెలలోనూ మెక్సికోలో డ్రగ్స్ ముఠాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. మెక్సికోలో డ్రగ్స్ కార్టెల్స్, నేర ముఠాల ఆధిపత్య పోరు ఈ విధ్వంసానికి కారణమయ్యాయి. జనవరి 25న సెంట్రల్ మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సండే వినోదంగా కోసం వచ్చిన పౌరులపై గన్మెన్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. సలమాంకా సిటీలోని లోమా డి ఫ్లోర్స్ ఏరియాలో ఒక కమ్యూనిటీ ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత ఈ ఘోరం జరిగింది. దుండగులు వాహనాల్లో వచ్చి ఒక్కసారిగా గుంపుపై తూటాల వర్షం కురిపించారు. ఈ దాడిలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ, ఓ బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ఆ దేశంలో డ్రగ్స్ నేర ముఠాలు అనేక విధ్వంసాలకు కారణమవుతున్నాయి. అందుకే వాటిపై యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో మెక్సికో ఆర్మీ ఈ ప్రధాన నిందితుడిని అంతమొందించాయి. అయితే ఇది ఇంతటితో ఆగదు. నేర సామ్రాజ్యంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ ప్రాంతంలో మరొకరు వచ్చి చేరతారు. అప్పుడు అది తాత్కాలిక బ్రేక్ను మాత్రమే ఇస్తుంది, కానీ పూర్తి స్థాయి సమస్యకు పరిష్కారం చూపదు. సో ఇదే విధంగా మోస్ట్ వాంటెడ్ అందరినీ అంతమొందిస్తూనే మరోవైపు డ్రగ్స్ ముఠాలను పూర్తిగా పెకిలించి వేయాలి. అప్పుడు మాత్రమే ఈ ముఠాలకు చెక్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.